కార్తీక్‌కి చెప్తుంది దీప అయితే. మొత్తానికైతే దీప, కార్తీక్ ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. దీప వంట పని చేసుకుంటూ ఉండగా సుమిత్ర దీపను చూడాలంటేనే అసహ్యించుకుంటుంది కదా! ఎందుకంటే తన కూతురు ఎంగేజ్‌మెంట్ చెడిపోవడానికి దీపే కారణమన్న ఉద్దేశంతో దీపను చెడ్డగా అనుకుంటుంది. పైగా చంపడానికి వచ్చిందని. ఆ కోపం, ఈ కోపం ఎక్కువ దీపం మీద ఉంది కాబట్టి ఇంక దీపను చూడడం ఇష్టం లేక ప్రశాంతత కోసం గుడికి బయలుదేరి వెళ్ళిపోతుంది సుమిత్ర అయితే. ఇంకా గుడికి బయలుదేరి గుడిలోనే చాలా సేపు కూర్చుంటుంది. ఇంకా కూర్చుని బయలుదేరే సమయానికి ఇంకా జాయిగా నడుచుకుంటూ వస్తుంది సుమిత్ర అయితే. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా అదే దారిన రమ్య వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండేసరికి దూరం నుంచి సుమిత్ర చూస్తుంది. సుమిత్ర చూస్తూ రమ్యతో మాట్లాడాలి. అసలు ఆ రోజు రమ్య వచ్చి చెప్పింది నిజమా కాదా? రమ్య నోటంట మాట రాలేదు, సత్తిపండు మాత్రమే మాట్లాడాడు అనుకుంటూనే ఇంకా మాట్లాడదామనుకుని నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి ఈలోపు సడన్గా రమ్య ముందు కారు ఆగుతుంది. కారులోంచి కాస్త గౌతమ్ దిగుతాడు. గౌతమ్ దిగేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. అదేంటి, గౌతము రమ్యతో మాట్లాడడానికి దిగాడు అంటే ఆ రోజు దీప చెప్పింది నిజమా? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే దీప నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో అన్న విషయం తెలిసిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా కారు పక్కకి వచ్చేసి కారు పక్కన దాక్కుంటుంది సుమిత్ర అయితే. ఏంటి రమ్య అని చెప్పాను కానీ, ఏంటి గౌతమ్ బాబు అని చెప్పాను కానీ, ఏంటి ఆ దీపతో కలిసి నా గురించి బయట పెట్టాలని చూస్తున్నావంట అని చెప్పాను కానీ, నేనా గౌతమ్ బాబు అని చెప్పనేసరికి, నువ్వు కాకపోతే ఎవరు? దీప మొన్న వాళ్ళ ఇంటికి మరీ తీసుకువెళ్ళిందంట, తీసుకువెళ్ళి ఏదో చెప్పించాలని ట్రై చేసిందంట కదా అని చెప్పనేసరికి, మీరు చేసిందే కదా గౌతమ్ బాబు, మీరు నాకు కడుపు చేయలేదా, నన్ను తల్లిని చేయలేదా అనగానే, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అందుకే ఇద్దరం కలిసి తిరిగాము, నువ్వు ఆడదానివి కాబట్టి నీకు కడుపు వచ్చింది, తీయించుకోవడానికి డబ్బులు కూడా ఇస్తానన్నాను కదా, ఇంకెందుకు నన్ను రచ్చ చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నన్ను బయట పెట్టి రచ్చ చెయ్యాలని నువ్వు అనుకున్నావే అనుకో, ఎలాగా నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను ఎలాంటి వాణ్ణో నీకు బాగా తెలుసు. నీకు తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు కదా, ఎవరూ లేరు కదా, వాళ్ళు కూడా నీకు ఎవరూ లేకుండా నిన్ను అనాథం చేస్తానని కానీ నేనేమీ చెప్పలేదు గౌతమ్ బాబు, నేను విషయం చెప్పలేదని కానీ, చెప్పడానికే వెళ్ళావు కదా నువ్వు అక్కడికి, కానీ నిజం బయట పడలేదు కదా అని చెప్పాను కానీ, ఇంకా ఎప్పుడు చెప్పను బాబు అని చెప్పాను కానీ, అబార్షన్ చేయించుకోమన్నాను, చేయించుకున్నావా? ఇదిగో డబ్బు, ఏది ఫ్రీగా తీసుకోనులే నేను అని చెప్పాను కానీ, వద్దు గౌతమ్ బాబు, చేయించేసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అనగానే, మంచి ఆలోచన చేశావు, అయినా ఖర్చులకు ఉంటుంది, మా ఇంట్లో ఎలాగా పని చేయడం మానేసావు కదా, ఇదిగో డబ్బు అంటూ ఇంకా డబ్బులు చేతిలో పెడతాడు. ఎందుకు గౌతమ్ బాబు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారా అనగాని, అది నీకు అనవసరం, అర్థమవుతుందా? నువ్వు కాకపోతే మరొకటి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు గౌతమ్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, హాయ్ స్వీటీ, ఎక్కడున్నావు? నేను వచ్చేస్తున్నాను స్వీటీ, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదిగో ఇంకొకటి లైన్లో ఉంది. నా వెనకాల పడుతూ నన్నే కావాలి అని కోరుకునే వాళ్ళని నేను సాటిస్ఫాక్షన్ చెయ్యాలి కదా, తొందరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను అని చెప్పనేసరికి, పెళ్లి చేసుకున్న అమ్మాయినైనా జాగ్రత్తగా చూసుకోండాను కానీ అదే ఇది ఇదే, అయినా నువ్వు నాకు నీతులు చెప్తున్నావేంటే? నీ అదుపాజ్ఞలో నువ్వు ఉండు, నువ్వు నా జోలికి రావడానికి వీల్లేదు, ఇంకెప్పుడు నా గురించి ఎక్కడా చెప్పకు, అయినా చెప్పినా నీకు నా గురించి బాగా తెలుసులే, నేను ఎలాంటి వాణ్ణో నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు నా విషయంలో కలగ చేసుకోవని నాకు బాగా తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. ఇదంతా కూడా విని ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. అంటే ఆ రోజు దీప చెప్పింది నిజమేనన్నమాట. గౌతమ్ చెడ్డవాడు కాబట్టి దీప నిజం చెప్పి గౌతమ్కి జోష్నకు ఎంగేజ్మెంట్ కాకుండా చేసింది అని చెప్పి ఇంకా అనుకుంటూనే ఉండగానే కారు వెళ్ళిపోయేసరికి ఎదురుగా సుమిత్ర ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రమ్య అయితే. తను ఇప్పుడు వరకు మీరిద్దరం మాట్లాడుకున్నదంతా నేను విన్నాను రమ్య, ఆ రోజు దీప నీ గురించి చెప్పడానికే తీసుకొచ్చింది కదా అని చెప్పాను కానీ,
అవునమ్మా, మీరు విన్నారు కాబట్టి చెప్తున్నాను. దయచేసి నేను చెప్పానని ఎక్కడా చెప్పకండి. గౌతమ్ ఎలాంటివాడో మీరు చూశారు కదా మీ కళ్ళతో. గౌతమ్ అస్సలు మంచివాడు కాదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఆ రోజు దీపక్క నన్ను తీసుకొచ్చి మీ ముందు నిజం బయట పెట్టించాలనుకుంది. సమయానికి సత్యపండు వచ్చి నా నోరు మూయించేశాడు. లేదంటే నేను ఆ రోజే నిజాన్ని బయట పెట్టేదాన్ని అని చెప్పనేసరికి, సరే నీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పాను. కానీ బాగానే ఉందమ్మా, అబార్షన్ చేయించేసుకున్నాను. అలాంటి దుర్మార్గుడు బిడ్డ నా కడుపును పెరిగితే మళ్ళీ వాడు కూడా అలాంటి వాడే అవుతాడు, అందుకని చేయించుకున్నానమ్మా అని చెప్పనేసరికి, ఇలాంటి వాళ్ళ మాడి మాటలు నమ్మి ఎందుకు మోసపోతావు? ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంకా తన దగ్గర కూడా డబ్బు ఉండేసరికి ఆ డబ్బు కాస్త ఇస్తుంది. వద్దమ్మా, ఇచ్చాడు కదా నన్ను మోసం చేసిన వాడు ఉంచు, ఖర్చులుకుంటాయి అని చెప్పి డబ్బులు కాస్త ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇంకా ఇంటికి వెళ్ళడంతో దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తున్న దీపను గబగబా లోపలికి వెళ్ళి పూజా బుట్ట అక్కడ పెట్టి ఇంకా వంట చేస్తున్న దీపను కాస్త హత్తుకుంటుంది సుమిత్ర. ఒక్కసారిగా దశరథ్ చూస్తాడు. ఇదేంటి, అసలు దీప మొహమే చూడడం ఇష్టం లేదు అని చెప్పిన సుమిత్ర దీపను హత్తుకోవడం ఏంటి అనుకుంటూ ఉండగానే, చాలా థ్యాంక్స్ దీప అని చెప్పనేసరికి, ఏమైందమ్మా, దేని గురించి అంటున్నారు మీరు అని చెప్పాను. కానీ నా కూతురి జీవితాన్ని కాపాడినందుకు ఇప్పుడు వాడితో పెళ్ళి అనుకుంటున్నాము, అది కూడా చెయ్యకుండా ఆపేస్తాను అనగానే, అర్థం కాలేదమ్మా అని చెప్పనేసరికి, ఇప్పుడే నాకు రమ్య కనిపించింది. రమ్య గౌతమ్ మాటలు నేను వినడంతో నాకు అసలు విషయం తెలిసింది. అందుకనే నువ్వు ఆ రోజు చేసింది తప్పు కాదు, నా కూతురి జీవితాన్ని కాపాడడం కోసమే నువ్వు ఆ రోజు అలా చేశావని నాకు అర్థమైంది అని చెప్పి సుమిత్ర చెప్పేసరికి ఆ మాటలు కాస్త వింటాడు దశరథ్. అయితే మొత్తానికైతే దీపం మంచి పని చేసిందని నువ్వు నమ్ముతున్నావన్నమాట అని చెప్పాను. కానీ కళ్ళతో చూసి చెవులతో విన్న తర్వాత కూడా నమ్మకపోతే ఎలా కుదురుతుందండి? దీప తప్పు చేయలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నన్ను క్షమించు దీప. ఆ రోజు నేను ఇంటికి వచ్చి మరీ ఎన్నో మాటలు అన్నాను, అవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పాను. కానీ ఒక తల్లి తన బిడ్డను మాటలంటే మనసులో పెట్టుకుంటుందా అమ్మా? నువ్వు నా తల్లి లాంటి దానివి కాదా? నన్ను నీ కూతురు అని అనుకోవడం లేదా అని చెప్పాను. కానీ అదేంటి దీప అలా అన్నావు అని చెప్పనేసరికి, నేను అన్న మాటల్ని మనసులో పెట్టుకుని అంటున్నావా అనగాని, నేనేమీ మనసులో పెట్టుకోలేదమ్మా. మీరు నన్ను ఎప్పుడూ కూతుర్లా చూడండి చాలు, అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పాను. కానీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సుమిత్ర. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటున్నట్టే ఉంది. అయినా దీప కూడా మన కూతురైతే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి, మన కూతురైతే బాగోవడం ఏంటండి, దీప మన కూతురే, మన పెద్ద కూతురు అని చెప్పి సుమిత్ర అంటుంది. సరే ఏం వంట చేస్తున్నావు అనగాని, మీకు ఇష్టమైన వంటే చేస్తున్నానమ్మా అని చెప్పాను. కానీ నా ఇష్టాలు ఇంకా నీకు గుర్తున్నాయా దీప అని చెప్పనేసరికి, తల్లి ఇష్టాలు కూతురికి గుర్తు లేకుండా ఎలా ఉంటాయి అని చెప్పాను. కానీ సరే నువ్వు చెయ్యి, నేను ఇప్పుడే గుడి నుంచి వచ్చాను కదా అనగాని, కాఫీ పెట్టి ఇస్తానమ్మా కూర్చోండి అనగాని, నాకు కావాలి దీప అని చెప్పి దశరథ్ అంటాడు. ఇద్దరు కూడా హాల్లో కూర్చుని దీప కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉండగా పారిజాతం చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే సుమిత్ర చెప్పింది కదా దీపను తనకు ఎదురుపడొద్దని. మరి దీపే కాఫీ తీసుకొచ్చిస్తే సుమిత్ర ఏం మాట్లాడకుండా తీసుకోవడం ఏంటో అర్థం కాదు. అలా చూస్తూ ఉండగానే, కాఫీ చాలా బాగుంది దీప, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులయ్యింది అని చెప్పి చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు ముగ్గురు కూడా. ఇదేంటిది, ఈ జోష్న ఏదో చేద్దామన్న ఉద్దేశంతో దీపను కూడా ఇంట్లోనే ఉండనివ్వండి, పని చేయనివ్వండి అని చెప్పింది. ఇప్పుడు దీప మీద ఉన్న కోపం మొత్తం సుమిత్రకు పోయినట్టుంది. దీప వంక చూడడానికే ఇష్టపడని సుమిత్ర దీప చేతి కాఫీ తాగుతుంది. ఈ విషయం గనక జోష్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, గుండెలు పట్టుకుంటుందేమో అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే మరి మొత్తానికైతే దీపం మీద ఉన్న కోపం అయితే పోతుంది. మరి దశరథ్ విషయంలో కూడా దీప తప్పు చేయలేదని సుమిత్ర నమ్మే దీపను క్షమించిందా? మరి దశరథ్ విషయంలో తప్పు చేసింది జోష్న అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది? ఈ తప్పులన్నీ జోష్నే చేసిందన్న విషయం ఎప్పుడు బయటపడి దీపే ఆ ఇంటి కూతురన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.